దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన క్రైస్తవ సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభవందనాలు. కొద్ది నిమిషాలు దైవ వర్తమానం వినుటకు ఆసక్తి కనపరచవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈనాటి ఆధ్యాత్మిక పాఠములో లేఖన భాగమును ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఈనాటి ఆధ్యాత్మిక పాఠముగా కొన్ని విషయాలు మనం పరిశుద్ధాత్మ సహాయం చేత విందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలనైనా గడిచిన కాలమంతయు మీ కృపలో భద్రపరిచినందుకై స్తోత్రాలు. మీరే మాకు గురువు అయ్యుండి ప్రభా, ఈ లేఖన భాగంలో నుంచి మీ దాసుని మరుగుపరిచి స్పష్టముగా మాతో మాట్లాడమని వినుచున్న మాతోనూ నిలబడిన నీ దాసునితోనూ మీరే మాట్లాడి అందరికీ అర్థమయ్యే రీతిగాను మరియు ప్రతి ఒక్కరితోనూ ఆదరణకరముగాను హెచ్చరికగాను క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని నిదాసుని పరిపూర్ణంగా మరుగుపరచమని వినుచున్న వారి మీద మీ ఆత్మ నుంచి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు. ఈ లేఖన భాగము అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియ శిష్యులైనటువంటి వారితో ఈ మాట చెబుతున్నట్టుగా మనకి కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి నాట నుండి ఒక 40 దినాల పాటు తన శిష్యులకు అక్కడున్న కొంతమందికి అనేకులకు వివిధ రకాలుగా వివిధ పర్యాయాలు వారికి కనపడి తనను తాను సజీవుడనని రూఢిపరుచుకున్నాడు. మరొకసారి విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తరువాత అప్పటి నుండి ఒక 40 దినాల పాటు తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. మాత్రమే కాక తన శిష్యులకు ఏమి చేయాలి అనే విషయాలను చెప్పటానికి కూడా ప్రభువారు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పలు పర్యాయాలు శిష్యులందరూ కలిసి ఉన్నప్పుడు కనపడ్డాడు. మొట్టమొదటిసారిగా మగ్దలేని మరియకు కనపడ్డాడు ఆ సమాధి యొద్ద. ఆ తర్వాత ఎమ్మయి గ్రామంలో 2 యవనస్తులకు కనపడ్డాడు. ఆ తర్వాత శిష్యులందరూ మేడగదిలో ఉన్నప్పుడు కనపడ్డాడు. ఒకసారి తిబెరియ సముద్ర తీర ప్రాంతంలో ప్రభువారు కనపడ్డాడు. ఈ విధముగా 40 దినాల పాటు ఇంచుమించుగా 11 పర్యాయాలు శిష్యులకు కనపడ్డాడు. ఎందుకు ఇన్ని పర్యాయాలు కనపడ్డాడంటే అక్కడ 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, తాను సజీవుడను అనే మాటను రూఢిపరచుకొనటానికి ప్రభు ఆయా సందర్భాలలో కనపడ్డాడు. కనుకనే ఫస్ట్ సారి యేసు ప్రభు వారు శిష్యులు ఉన్న గదిలోకి వచ్చి ప్రత్యక్షమైనప్పుడు వారు భూతము భూతమని కేకలు వేశారు. అప్పుడు ప్రభువారు తన శరీరమును తాకి చూడండి అని చెప్పి, మరియు తినుటకు మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగి వారి యొద్ద ఉన్న చేపను తిని నేను సజీవుడను, మృతుడనైతిని కానీ నేను సజీవుడను అని తన్ను తాను రూఢిపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా రూఢిపరుచుకొని ఆ శిష్యుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. ప్రాముఖ్యముగా కాపరిని కొట్టుము, గొర్రెలను చెదరగొట్టుము అన్న ప్రవచనం నెరవేర్పు క్రీస్తు వారి సిలువలో జరిగింది. సిలువ వేయబడక ముందు గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు వేదనతో ప్రార్థన చేస్తున్న సమయంలో శిష్యులతో చెప్పాడు, శోధనా కాలం వచ్చుచున్నది కనుక జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయమని తన శిష్యులకు చెప్పాడు. కానీ శిష్యులు మందమతులై నిద్రమత్తులై సరిగా ప్రార్థన చేయలేదు. అయినప్పటికీ యేసు ప్రభువారు ఆ ప్రార్థన పూర్తి అయిన తర్వాత ఆ సైనికులు వచ్చినప్పుడు శిష్యులందరూ చెల్లాచెదరైపోయారు. విశ్వాసంలో సడలైనటువంటి శిష్య బృందం సిలువ వేయబడిన తర్వాత
వారి కార్యాచరణ ఏంటి అనేటువంటిది వారికి అర్థం కాలేదు. శిష్యులకు భయకంపితులు అయిపోతున్నారు. ఒకప్పుడు యేసు ప్రభు వారి శిష్యులం అంటే చాలా గొప్పగా చెప్పుకున్నారు, చాలా గర్వంగా చెప్పుకున్నారు, చాలా అతిశయ కారణంగా వారు చెప్పుకున్నారు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే హత్యాయత్నానికి ప్రయత్నాలు చేశారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం సాగుతుందో, శిష్యులలో తెలియనటువంటి ఆందోళన, భయం, వారిలో ఉన్న విశ్వాసం కాస్త తొట్టిల్లిపోయింది. విశ్వాస జీవితంలో సడలిపోయారు. కనుకనే వారు చేపలు పట్టే కార్యక్రమాలకి మళ్ళీ వాళ్ళు ఆ చేపలు పట్టే పనులకు వెళ్తున్నారు. ఈ విశ్వాసంలో సడలినటువంటి శిష్యులను మళ్ళీ విశ్వాసముగా స్థిరపరచుటకు, మళ్ళీ వాళ్ళని దృఢపరచుటకు, పడిపోయిన వారిని మళ్ళీ చక్కగా నిలబెట్టుట కొరకు దేవునికి స్తోత్రం, తప్పిపోయిన వారిని మళ్ళీ దగ్గరికి హక్కున చేర్చుకున్నట కొరకు ప్రభువారు చేసే ఆ మహత్తర కార్యం ఏదైతే ఉందో అది ఎంతైనా హర్షించదగినది. శ్రమకాలమందు ప్రభువుకు తోడుగా ఉండాల్సిన శిష్యులు శ్రమను చూసి భయపడి పారిపోయినప్పుడు వారి మీద ఏమాత్రము కోపము కానీ ఒక రకమైనటువంటి ద్వేషము కానీ కాకుండా కనికరమే వారి మీద కలిగింది. దేవునికి స్తోత్రం. ఈనాటి సంఘాల్లో విశ్వాసులు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వాళ్ళ విశ్వాస జీవితంలో తొట్టిల్లినప్పుడు, సడలిపోయినప్పుడు సేవకులు వారిని అనేక విధాలుగా వాక్యం ద్వారా హింసిస్తారు, హేళన చేస్తారు. కానీ వారి శ్రమలను బట్టి కానీ, వారి శోధనను బట్టి కానీ, లేదా వచ్చిన సమస్యలను బట్టి కానీ వారు చెదిరిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించి బలపరిచి వారిని మళ్ళీ ప్రభువులోనే స్థిరులుగా ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత కాపరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. అదే ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల ఎడల అదే పని కొనసాగించాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు ఆయన 11 పర్యాలు, సుమారు 11 పర్యాలు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. మెల్లిమెల్లిగా శిష్యులు ఫస్ట్లో నమ్మలేదు, కానీ మెల్లిమెల్లిగా శిష్యులు ఆయన ప్రభువే అని నమ్మటం ప్రారంభించారు. ప్రభువారు ముందే చెప్పాడు, నేను చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని. ఆ మాటను విన్నట్టే విన్నారు, కానీ దానిని నమ్మలేకపోయారు. కావుననే సమాధి వద్దకు మగ్దలేని మరియా, వేరు మరియలు వచ్చారు. తన్ను తాను నేను సజీవుడను అని ప్రత్యక్షపరుచుకున్న శిష్యులు నమ్మలేకపోయారు. కానీ ఈ 40 దినాలలో మించుమించుగా 3-4 పర్యాయాలు ప్రభువారు వారికి తారసపడినప్పుడు శిష్యుల యొక్క విశ్వాసం మళ్ళీ దృఢపరచబడింది. చప్పలు కొట్టి మహిమపడదాం. మళ్ళీ నెమ్మదిగా స్థిరత్వంలోకి వచ్చింది. అలా స్థిరపడిన తర్వాత 40వ దినమందు చిట్ట చివరి రోజు ఈ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం ప్రారంభం. ఈ 1వ అధ్యాయంలో ఉన్న విషయాలు 40వ దినమందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి లేచిన తరువాత అప్పటి నుండి 40వ దినమున జరిగినటువంటి ఇతివృత్తాంతం. మగ్దలేని మరియకు కనపడినప్పుడు అప్పుడు చెప్పాడు, నీ సహోదరులను నా శిష్యులను గలిలయ కొండ మీదకి, ఒలీవల కొండ యొద్దకు రమ్మను, వారికి నేను అక్కడ కనపడతాను అని ప్రభువారు చెప్పారు. ఆ రీతిగానే ఈ 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల ఆ గలిలయ ప్రాంతంలో ఒలీవల కొండ మీద ప్రభువారు కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇంచుమించుగా 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్టుగా లేఖనం మనకు చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరని అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పత్రికలో తెలియజేస్తున్నాడు. అంటే చిట్ట చివరిసారిగా ప్రభువారు కనపడినప్పుడు అక్కడ జనము ఇంచుమించు 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి క్రీస్తు పునరుద్ధానం చెందలేదు అన్న మాట నిలబడదు. అది అసత్యముగానే అబద్ధముగానే ఉంటుంది. సత్యమైంది, క్రీస్తు మరణమును గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చనిపోయిన తర్వాత పునరుద్ధానమైనప్పుడు మొట్టమొదటిసారిగా కనపడింది మగ్దలేని మరియకు మాత్రమే. చిట్ట చివరి రోజు కనపడినప్పుడు ఆయన అంటున్నాడు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో, ఆయన శ్రమ పడిన తరువాత
40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఒక విషయం చెప్పాలని చిట్ట చివరి రోజు శిష్యులందరినీ ఒక చోట పోగేసి వారితో మాట్లాడుతున్నాడు. చిట్ట చివరి రోజు అంటే ఇక ఆయన పరమునకు ఆరోహణమయ్యేటువంటి రోజు. భూమి మీద ఆయన యుగము సమాప్తం, ఆయన యొక్క టైం పూర్తయిపోయింది కనుక ఆయన పరమునకు వెళ్ళే సమయంలో తన శిష్యులకు ఒక పని చెప్పాలి, ఒక విషయం చెప్పాలని ఆయన ఒలీవల కొండ మీదకి వారిని రమ్మన్నాడు. ఒలీవల కొండ మీద ఉన్న యేసయ్య శిష్యులతో తాను ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పబోతుండగా శిష్యులు ఆయనను చెప్పనివ్వకుండా వీళ్ళు వేరు ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు ప్రభు వారు శిష్యులతో ఏదో చెప్పాలని అనుకుంటుంటే చెప్పాలనుకున్న ఆయన్ని చెప్పనివ్వకుండా వీరు వేరు వేరు ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో ఒకటి అంటున్నారు 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు నాయన, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు, కానీ ఇప్పుడు మీ పని ఏంటంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఆ పని ఏంటంటే మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళబోయే ముందు తన శిష్యులతో చెప్పాడు, నా తండ్రిని నేను వేడుకున్నాను, ఎప్పుడు మీతో ఉండే ఒక ఆదరణకర్తను మీకు పంపించమని వేడుకున్నాను. ఆ పరిశుద్ధాత్మ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీ యొద్దకు వస్తాడు అని ప్రభువారు సిలువలోకి వెళ్ళక ముందే చెప్పాడు. ఆ వాగ్దాన ఫలము అనుభవించడానికి ఇప్పుడు సరి అయిన సమయము ఆసన్నమైంది. ఆ విషయం నేను మీకు చెప్పాలని వచ్చాను. 40వ దినమందు నేను పరలోకమునకు ఆరోహణం అవుతుండగా చిట్ట చివరిగా మీకు ఒక ఆదరణకరమైన మాట చెప్పాలనుకున్నాను, ఒక సంతోషకరమైన వార్త చెప్పాలనుకున్నాను. అందుకే ప్రభు అన్నాడు, మిమ్మలను అనాథలుగా విడువను, మరలా మీ యొద్దకు వత్తునని. తనను నమ్ముకున్న శిష్యులు అనాథలు కావటం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారికి అనుగ్రహించుటకు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నాను అని ప్రభువారు చెప్పారు. యేసు ప్రభువారి మాటలు వింటున్నట్టే ఉన్నారు, కానీ శిష్యులు ఏది కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు. మనము యేసు ప్రభువారితో వాళ్ళు నడిచిన 3.5 సంవత్సరాలు వారి యొక్క విధి విధానం అలాగే ఉంది. టేక్ ఇట్ ఈజీగా, ప్రభువారు ఏం చెప్పినా దాన్ని పట్టించుకున్నట్లుగా, దాన్ని లక్ష్య పెట్టనట్లుగా చేశారు. కానీ వాళ్ళకి ఎప్పుడు క్లియర్గా ప్రభువారి యొక్క బోధ పర్ఫెక్టు, ఇది కరెక్టే, ఈయన మాటలు స్థిరమైనవి, ఇవి శక్తివంతమైనవి అని ఎప్పుడు అర్థమైందంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి వారికి బోధించడం ప్రారంభించాడో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు. ఈ పాఠం ద్వారా మనకి దేవుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి బోధ మనం ఎన్ని పర్యాయాలు వింటున్నా, ఎంత పెద్ద సేవకులు చెప్తున్నప్పుడు వింటున్నా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం, ఆ వాక్యము పెద్దగా పట్టించుకోం. అలాంటి సందర్భాలు చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. కానీ ఆ మాటలు స్థిరమైనవి, ఆ మాటలు శాశ్వతమైనవి, ఆ మాటలు బలమైనవి అని మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వసించినప్పుడే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడే. యేసు ప్రభువుతో ఉన్న ఈ శిష్యులు ఆయన ఎప్పుడూ చెప్పాడన్నమాట, మనుష్య కుమారుడు పాపులైన చేతులకు అప్పగించబడి సిలువ వేయబడి నల్లగొట్టబడి చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తాడని. ఆ మాటను శిష్యులు నమ్మలేదు కాబట్టి ఆయన లేచాడు అని మగ్దలేని మరీ చెప్పినప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది దాన్ని పట్టించుకోలేదు శిష్యుల్లోనే. ఆ తర్వాత స్వయముగా వారున్న రూములోకి ప్రభు వస్తే భూతం అని అరిచారు. కాబట్టి వింటున్నవారు ఆసక్తి లేకుండా, స్థిరమైన నిబద్ధత లేకుండా దేవుని వాక్యమును విన్నంతసేపు ఆ వాక్యం వారిలో పనిచేయదు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును సీరియస్గా తీసుకుని ఒక నిబద్ధతతో, ఒక స్పష్టమైన అవగాహనతో ఆ మాటలను మనం వినాలి. అప్పుడే ఆ మాటలు మన జీవితం మీద ప్రభావం చూపటం ప్రారంభిస్తుంది. అప్పుడు మనము క్రీస్తు బిడ్డలుగా ప్రభావితం అవుతాం, ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్రం. శిష్యులు యేసు ప్రభువారు ఉన్నప్పుడే మత్తయి సువార్త 10వ అధ్యాయంలోనే వారి మీదకి పరిశుద్ధాత్మను విడుదల చేసి దయ్యాలను వదలగొట్టండి, రోగాలు తగ్గించండి పంపించినప్పుడు వారు దాన్ని టేక్ ఇట్ ఈజీగా, యాజ్ ఎ నార్మల్గా, సింపుల్గా తీసుకున్నారు. కానీ పరిశుద్ధాత్మాభిషేకం వారు పొందుకున్నాక
ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించే కొలది వారికి అర్థమైపోయింది, ఇది ఆశామాషి అయిన సేవ కాదు, ఇది నార్మల్ పరిచర్య కాదని చెప్పి అప్పుడు వాళ్ళు స్థిరులయ్యారు. నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను. యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాల పాటు శిష్యులకు కనపడటానికి, అక్కడున్న వారికి కనపడటానికి మొదటి కారణమేమో తన్ను తాను సజీవునిగా రూఢిపరచుకోవటానికి, రెండవ కారణం విశ్వాసంలో సడలిపోయినటువంటి ఆ శిష్యుల యొక్క విశ్వాసాలను స్థిరపరచడానికి, దృఢపరచడానికి. ఆడుతూ పాడుతూగా ఆటపాటలుగా తీసుకున్నటువంటి శిష్యులు యేసు ప్రభువారి బోధను, యేసు ప్రభువారి మాటలను ఈజీగా తీసుకున్నటువంటి శిష్యుల యొక్క విధానాన్ని మార్చి ఒక దృఢత్వాన్ని కల్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను చెప్తున్నాడు. కనుక అంటున్నాడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందున్నాయి. వాటిని గురించి కాదు మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏమైతే తండ్రి నామమున మీకు వాగ్దానం చేశానో అది మీకు ఇవ్వటానికి నేను మీ వద్దకు వచ్చానని ప్రభువారు చెప్తున్నారు. అందుకంటున్నాడు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అని చెప్పి ఒలీవల కొండ మీద నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆ ఆరోహణమైన సందర్భములో పరలోకము నుండి 2 దేవదూతలు ఆ కొండ మీదకు దిగి వచ్చి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అదే ఒలీవల కొండ మీదకి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వస్తారని దేవదూతలు దృఢముగా చెప్పారు. తదుపరి శిష్యులు మేడగదిలోకి వెళ్ళిపోయారు. మేడగదిలో యొక్క ప్రార్థన చేయటం ప్రారంభించారు. 40వ దినము నుండి సుమారుగా 10 దినాల పాటు వాళ్ళు ఉపవాసం ఉండి పట్టుగలిగి ప్రార్థన చేశారు. పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగటం జరిగింది. అది 2వ అధ్యాయం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం వారు పొందుకున్నారో వారు శక్తిని పొందుకున్నారు. అందుకు మనం మూలవాక్యంలో చూద్దాం. 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏ శక్తి ఇది? ఇంగ్లీష్ బైబిల్లో ద పవర్ ఆఫ్ హై అని ఉంటుంది. అంటే సర్వోన్నతుని శక్తి, ఉన్నతమైన శక్తి. కన్య అయిన మరియతో గబ్రియలు దేవదూత అంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు గర్భము ధరించెదవు. పైనుండి వచ్చు శక్తి. లూకాసు వార్తలో పైనుండి వచ్చు శక్తి, సర్వోన్నతుని శక్తి, ఉన్నతమైన శక్తి. పరిశుద్ధమైనప్పుడు దేవుని శక్తి మనల్ని ఆవరిస్తుంది. ఎందుకు ఈ శక్తి, దేనికి అవసరం ఈ శక్తి అంటే వారితో చెప్తున్నాడు, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలంటే దమ్ము కావాలి, ధైర్యం కావాలి. ఎలాంటి దమ్ము ధైర్యం అంటే, ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని మార్చేసుకున్నారు. ఇప్పుడు అనుకూలతను బట్టి మార్చేసుకున్నారు. కానీ ప్రాణం తీసేస్తానని చెప్పే సందర్భము వచ్చినప్పటికీ కూడా, ప్రాణం పోయే పరిస్థితి ఎదురు ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని గురించి ఏమాత్రము బెసక్క తొసక్క ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా ఖచ్చితంగా ఒప్పుకునేటువంటి ధైర్యం మనకు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి శక్తి మనకు కావాలి. పేతురు మిగిలిన శిష్యులందరూ యేసు ప్రభుని సిలువేసినప్పుడు పారిపోయారు. ఆయన శిష్యులని చెప్పుకోవడానికి భయపడిపోయారు. కానీ పరిశుద్ధాత్మను పొందినాక అక్కడ కొంతమంది మీరు ఇక సువార్త ప్రకటించడానికి లేదు, యేసుని గురించి చెప్పడానికి వీలు లేదని కరాఖండికి వాళ్ళతో చెప్పినప్పుడు అప్పుడు పేతురు యోహాన్లు అంటున్నారు, ధైర్యంతో నిండుకొని మేము కన్న వాటిని విన్న వాటిని తడివి చూచిన వాటిని చెప్పకుండా ఉండలేము. ఎక్కడికింత ధైర్యము వీరికి? ఈ ధైర్యము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. యూదయలోను యెరూషలేములోను యూదయలోను సమరయలోను దేశములందంతటా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. ప్రతి అనుకూలమైన పరిస్థితిలో, ఎలాంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో క్రీస్తు సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ప్రతికూలమైన పరిస్థితులు, శ్రమ వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు క్రీస్తుని గురించి ప్రకటించడం అనేది మరొక ఎత్తు. స్తెఫను భక్తుడిని నిలబెట్టేసి చుట్టూ చేరి రాళ్ళు పట్టుకొని
యేసుక్రీస్తు దేవుడు కాదు అని నువ్వు చెబితేనే బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఆయన కళ్ళ ముందు ఆయనకి చావు ఉన్నా ఆయన ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు. కారణం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవా విషయంలోనైనా, భక్తి విషయంలోనైనా, క్రీస్తునందు విశ్వాసం ఉంచే విషయంలోనైనా మనము మన శక్తిని మనం నమ్ముకుంటే, మన పరిశుద్ధతను మనం నమ్ముకుంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం, ఖచ్చితంగా మనం ఓడిపోతాం. కానీ పరిశుద్ధాత్మ సహాయమును కోరి పరిశుద్ధాత్మ మీద ఆధారపడగలిగితే ఎప్పుడు ఎలాగుండాలో, ఏ విధముగా మన రియాక్షన్ ఉండాలో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉంచుకుంటాడు. తద్వారా మనము బలవంతులం అవుతాం, ధైర్యవంతులం అవుతాం, క్రీస్తుకు నమ్మకమైన సాక్షులముగా ఉంటాం. కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ మాటను యేసు ప్రభువారు శిష్యులకు చెప్పారు. శిష్యులు మిగిలిన వారందరికీ చెప్పుకుంటూ వచ్చారు. క్రీస్తు రెండవ రాకడ వచ్చేంత వరకు, సంఘము ఎత్తబడేంత వరకు ఈ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి విశ్వాసికి అవసరం. ఆనాడు అపోస్తలకు మాత్రమే వచ్చిందండి, ఇప్పుడు రాదండి అనే మాట అబద్ధం, అవగాహన లేనటువంటి మాటలు అవి. ఏ వ్యక్తి అయినా క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా ఉండాలంటే తన శక్తి మీదో, తన బలము మీదో, తన జ్ఞానము మీదో, తన పరిశుద్ధత మీద ఆధారపడితే అది ఎప్పటికైనా ఫెయిల్ అయిపోతుంది అనేది వాక్య సత్యం. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం ఉండగలిగితే నిశ్చయముగా క్రీస్తుకు నమ్మకమైన సాక్షులముగా మనం ఉంటాం. అందుకు పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలనేది యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, ఆదరణనండి, లేదా అది బాధ్యత అని చెప్పండి. కనుక పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు చెప్పాడు, మీరు యెరూషలేములోను, యోదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. కానీ శిష్యులు ఏం చేశారంటే చక్కగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, చక్కగా కార్యాలు జరుగుతున్నాయి, చక్కగా బోధ జరుగుతుంది, అనేకులు బాప్తిస్మాలు పొందుకుంటున్నారు, సంఘము విస్తరిస్తుంది. కనుక వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేమునే కేంద్రంగా చేసుకుని అక్కడే సువార్త ప్రకటించడం ప్రారంభించారు. కనుక దేవుడు శ్రమలకు అవకాశం ఇచ్చాడు. శ్రమలు విస్తరించినాయి. అపోస్తల కార్యాలు 7-8 అధ్యాయాల్లో శ్రమలు స్టార్ట్ అయ్యి సంఘమునకు గొప్ప హింస కలిగినందువల్ల అందరూ వేరువేరు ప్రాంతాలకి చెదిరిపోయారు. కాబట్టి అనేక ప్రాంతాలు భూదిగంతముల వరకు సువార్త ప్రకటించమని దేవుడు చెప్తే యెరూషలేము వరకే వారు అక్కడ ఉండిపోవటం వల్ల ఆ యెరూషలేము నుండి సువార్త బయటికి వెళ్లకుండా మూసేయబడింది. కనుక సువార్తను బయటికి తీసుకెళ్లటం కొరకు దేవుడు శ్రమలకు పర్మిషన్ ఇచ్చాడు. అదే సమయంలో సౌలు అనే యవనస్తుడు ఇచ్చాడు. సంఘమునకు గొప్ప హింస కలిగింది. తద్వారా చెదరిపోయారు అందరూ. ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు ప్రజలందరూ చెదిరిపోయి వెళ్తూ వెళ్తూ యేసుక్రీస్తు సువార్తను భుజం మీద ధరించుకుని వారు వెళ్ళిన ప్రాంతాల్లో యేసుకు నమ్మకమైన సాక్షులుగా నిలబడ్డారు. చప్పట్లు మహిమపరుద్దాం. నమ్మకమైన సాక్షులుగా ఉండి క్రీస్తు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. తద్వారా నాడు ప్రారంభమైన సేవ, నాడు ప్రారంభమైన ఆ సువార్త పరిచర్య నేటి దినాలలో మన మధ్యకు కూడా పరిచర్య రావటానికి కారణం అది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు కనపడటానికి ప్రధానమైన కారణం 1, తన్ను తాను సజీవునిగా లోకమునకు కనపరుచుకోవాలి. 2, విశ్వాసంలో సడలిపోయిన తన శిష్యుల యొక్క విశ్వాసమును మళ్ళీ స్థిరపరిచి దృఢపరిచి వారి చేత స్వార్థ పరిచర్య కొనసాగించాలి. అందునిమిత్తం ఆయన కనపడి చిట్ట చివరి రోజున మీరు స్వార్థ ప్రకటించాలన్నా, మీరు నాకు సాక్షులుగా ఉండాలన్నా, మీరు నా బిడ్డలుగా ఉండాలంటే మీకు ధైర్యం కావాలి, మీకు శక్తి కావాలి, కాబట్టి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని వారిని బలపరిచాడు. తద్వారా వారు బలపరచబడిన వారై పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని 10 దినాల పాటు యెరూషలేము మేడగదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా 10వ దినము నాడు పెంతెకోస్తు పండుగ దినమందు వారు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారిని ఆవరించారు, వారికి ముందు ధైర్యం వచ్చింది, తర్వాత జ్ఞానం వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు స్థిరపరచబడ్డారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తులో మనం ఉన్నట్టే ఉన్నాము, కానీ ధైర్యంగా ఉన్నామా,
స్థిరపరచబడ్డామా, జ్ఞానంతో నింపబడ్డామా లేదనేది ఒకంత ఆలోచన చేయాలి. స్థిరమైన విశ్వాసం మనకు కావాలంటే నిశ్చయముగా పరిశుద్ధాత్మ నింపుదల మనందరి జీవితాల్లో కావాలి. పునరుద్ధానము పండుగ జరుపుకున్న మనము ఆయన తర్వాత ఏం జరిగిందనే తెలుసుకోవటానికి ఈ వర్తమానము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. అతి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రతి ఒక్కరూ ఆసక్తితో ప్రార్థన చేసి దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలముగా, ఒక మంచి సాక్షులముగా మనము ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. కండ్లు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన తండ్రి, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలైనా ఈ కొద్ది నిమిషాలు మీ అమూల్యమైన మాటలు వినుటకు మీ దాసునైనా నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి మీరే మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. ఇందులో విషయాలను మాకు తేట తెల్లగా తెలియచేసినందుకు వందనాలు. వినుచున్న మా ప్రియులందరికీ దీవెనలు దయచేయమని అడుగుతున్నాను. ఎవరెవరు ఆసక్తిగా వింటున్నారు వారందరి మీద ఇప్పుడే మీ హస్తమును చాపి వారిని శిరస్సు నుంచి పాదముల వరకు మీరు తాకి వారిలో ఉన్న ప్రతి బలహీనతలను మీరు గద్దించి సంపూర్ణంగా స్వస్థపరచమని అడుగుతున్నాను. ఏ భయములున్నా, ఏ భయాందోళనమైన పరిస్థితులున్నా, ఏ విధమైన విభేదాలు కలహాలు ఉన్నా వాటన్నిటిని లయపరచండి. అప్పుల్లో ఉన్న బిడ్డలను మీరు అప్పులన్నీ తీర్చుటకు సహాయం చేయండి. శరీర రుగ్మతలను, వ్యాధులను, బలహీనతలను ఇప్పుడే యేసు నామమున గద్దిస్తున్నాం తండ్రి. ప్రతి దురాత్మ చర్యను యేసు నామమున బంధిస్తున్నాం తండ్రి. మహిమ పొందుకోండి, సహాయం చేయండి. మీ హస్తమును చాపండి ప్రభా. మీ బిడ్డలైనటువంటి వారి మీద మీరు కనికరం చూపించండి. కొండ మీదకు వచ్చిన ప్రజలను మీరు చూశారు, వారి మీద మీరు కనికరపడి నోరు తెరిచి వారితో మీరు మాట్లాడారు. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియులందరితో కూడా, మాతో కూడా మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు కూడా మీ హస్తమును చాపి మరొక్కసారి మా మీద కనికరం చూపించి మీ హస్తమును చాపి మా ప్రియులందరినీ తాకమని అడుగుతున్నాను. ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారు, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఎవరెవరు భయాందోళనలో ఉన్నారో ప్రభా, వారందరినీ దీవించమని అడుగుతున్నాను. వారందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాను. వారందరినీ విడిపించమని అడుగుతున్నాను. నాయన, కుటుంబాల్లో సమాధానం లేక వేరైపోయి విడివిడిగా ఉంటున్న భార్యాభర్తల జీవితాల్లో మీ యొక్క ఆశీర్వాదమును దయచేసి వారికి నెమ్మది సమాధానమును అనుగ్రహించి వారిని జతపరచుటకు సహాయం చేయండి ప్రభు. అప్పుల్లో ఉన్న బిడ్డలను అప్పుల్లో నుంచి విడిపించండి. రాత్రి వేళ సరిగా నిద్ర పట్టనటువంటి బిడ్డలకు ప్రశాంతమైన నిద్రను దయచేయండి. శరీర నొప్పులతో, బలహీనతలతో ఉన్న బిడ్డలను మీరు తాకి సహాయం చేయండి. ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశ ఉన్న, ఎదగలేనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధాత్మ తండ్రి వారిని మీరు ఆదరించండి. ఆదరణకర్తగా మీరు వెళ్ళి వారిని ధైర్యపరచండి, వారిని దృఢపరచండి. వాక్య భాగము అర్థంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలకు జ్ఞానమును కలుగు చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని, పేరు పేరున మీరు ఆశీర్వదించమని, మీ చిత్తములో మరొక కూటములో మేము పాల్గొనేంత వరకు కృపాక్షేమములు మాతో ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు వారి అతి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, దాసునికి, దాసుని పరిచర్యకు సదా తోడండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మరొక కూటమిలో పాల్గొందాం. అప్పటి వరకు ప్రభు కృప తోడైండునుగాక.